పోలీస్ వాళ్ళకు కొట్టే అధికారం ఎక్కడ కూడా లేదు. కొట్టే అధికారం లేదు, ఇంకా మనకు ర్యాష్గా మాట్లాడే అధికారం లేదు, మనకు డిఫమేషన్ చేసే అధికారం, తిట్టే అధికారం కూడా లేదు వాళ్ళకు. ఓకే, మనం ఏదన్నా తప్పు చేసినాం అనుకో, తప్పు చేస్తే చట్ట ప్రకారం ఆ తప్పు నిరూపించి మనల్ని జైలు వేయటం కానీ లేకపోతే కోర్టుకు పంపడం కానీ చేయాలి తప్ప వాళ్ళకు చట్టాన్ని వాళ్ళ చేతిలో తీసుకునే అధికారం లేదు. సో చాలామంది చాలా పబ్లిక్ ఫేస్ అయ్యేది ఏంటంటే, మనం పోలీస్ స్టేషన్ అంటే ఎందుకు భయపడతారు ప్రధానంగా అంటే ఏంటంటే, పోతే తిడతారు, కొడతారు, బెదిరిస్తారు, లేకపోతే అరెస్ట్ చేస్తారు. ఇట్లాంటి దాంతోనే చాలామంది బెంబేలు ఎత్తిపోతుంటారు. సో ఆ బెంబేలు ఎత్తినప్పుడు ఏంది అంటే, మిమ్మల్ని పోలీసు వాళ్ళు లేదా ఎనీ గవర్నమెంట్ ఆఫీసర్ మిమ్మల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టినా కూడా మీరు ఎప్పుడు భయపడకండి. డైరెక్ట్గా మీరు హైకోర్టు అప్రోచ్ అయితే మీకు 100% న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ఓన్లీ ఇన్వెస్టిగేషన్ పర్పస్ అయితే వెళ్ళి సహకరించడం, ఇన్వెస్టిగేషన్ పర్పస్ అయితే మనం ఎప్పుడైనా సరే మనం ఏ పోలీస్ కాల్ చేసినా కూడా మనం డెఫినెట్లీ వెళ్ళి మన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటము మన బాధ్యత. అది మీకు చెప్పారు, బాధ్యత ఎంత అయితే ఉంటుందో హక్కు కూడా అంతే ఉంటుంది. అంటే మనకి వెళ్ళినప్పుడు మనం సహకరిస్తాం, ఆ సహకరించిన తర్వాత కూడా వాళ్ళ స్వలాభం కోసం కావచ్చు, లేకపోతే పార్టీస్ స్వలాభం కోసం కావచ్చు, చట్టాన్ని అతిక్రమించడానికి కొద్దిగా వాళ్ళు బార్డర్ లైన్ దాటుతుంటారు. అప్పుడప్పుడు ఆ బార్డర్ లైన్ దాటినప్పుడు వాళ్ళని ఆపగలిగే అధికారం ఓన్లీ హైకోర్టుకు ఉంటుంది. సో మీరు పోలీసు వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పెట్టినా కూడా మీరు హైకోర్టులో కేసు వేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.